అగ్ని 24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం బీజేపీ సీనియర్ నాయకులు అనేక విషయాలపై విషయ పరిజ్ఞానం కలిగి తన యొక్క వాగ్దాటితోటి అనేక అంశాలను ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి బీజేపీ సీనియర్ లీడర్ డాక్టర్ ఏలూరు రామచంద్రరెడ్డి తోటి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ముఖాముఖి పాల్గొనేందుకు వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్తున్నాము. నమస్తే అండి ఏలూరు రామచంద్రరెడ్డి గారు. నమస్కారం. రాష్ట్రంలో ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక యువకుడిని తీసుకొచ్చి పెట్టారు, మాధవ్ గారిని. మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడైనాక జరుగుతున్న మార్పులేంటి, పరిణామాలేంటి? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సారథ్యం అనే ఒక దీని ద్వారా రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఈ రాష్ట్ర పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఏదైతే కేంద్రం ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడుతుందో రోడ్డు రవాణా కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు అమరావతి దగ్గర నుంచి అటు అనంతపురం దాకా ఇటు శ్రీకాకుళం వరకు డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది ఒక చైతన్య రథం. ఈ చైతన్య ద్వారా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల్లో మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చివరి వాళ్ళకు అందుతున్నాయా లేదని తెలుసుకోవడం కోసం, వారికి మెరుగైన సేవ చేయడం కోసము మాధవ్ గారు ఒక సేవకుడిగా నరేంద్ర మోడీ గారు నియమించినటువంటి ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తద్వారా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఉపయోగించుకొని ముఖ్యంగా గడ్కరీ గారు చేస్తున్నటువంటి రోడ్ల అభివృద్ధి ఎంతో అద్భుతంగా నడుస్తుంది. అలానే వైద్యం, విద్య, అలానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భారీ పరిశ్రమలు, అలానే ఎంఎస్ఎంఈ సెక్టార్స్, వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ చేస్తున్న అభివృద్ధి మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పాత 13 జిల్లాల్లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడము, డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని వాళ్ళకి వివరించడము, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించడము, వాటి యొక్క మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని తెలియజేయడమే కాకుండా దేశ పౌరుల్లో ఒక జాతీయ భావాన్ని తీసుకురావడము మా యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మాధవ్ గారు గతంలో అంటే తాజాగా ఈ మధ్య కాలం వరకు కూడా ఎమ్మెల్సీగా చేశారు. గత టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మీద అటాక్ చేస్తున్న సందర్భంలో కానీ, లేదా ప్రతిపక్షాలను చీల్చెట్టు నడుతున్న సందర్భంలో కానీ ఈయన పెద్దగా అపోజ్ చేయలేదు, సైలెంట్ అయ్యారని చెప్పేసి టాక్ ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు, ఎంతో మార్గదర్శకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు మీ యొక్క విలువైన సూచనలు, సలహాలతో. రాజకీయాల్లో ప్రతి వ్యక్తి విమర్శకు మనం ఆన్సర్ చెప్పాలంటే చెప్పలేము. రాజకీయాల్లో మన యొక్క పార్టీ ఉద్దేశం వారు చంద్రబాబు నాయుడు గారికో జగన్ గారికో ఆన్సర్ చెప్పడానికి లేరు. మాధవ్ గారు విద్యార్థి దశ నుంచి వారి కుటుంబం భారతీయ జనతా పార్టీకి, జనసంఘ్కు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక హైందవ సంప్రదాయం ద్వారా వైజాగ్లో వాళ్ళ కుటుంబం ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది. రాజకీయాల్లో కూటమిలు, పొత్తులు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకరోజు ఒక రకంగా స్పందించాల్సి వస్తుంది. మాధవ్ గారి యొక్క ఉద్దేశం బీజేపీని అభివృద్ధి చేసుకోవడమే. మా జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఇస్తుంది, ఆ విధానాన్ని ప్రజలకు తీసుకోం. భారతీయ జనతా పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ప్రజాసేవ, అంతేగాని కుటుంబాలకు, వ్యక్తులకు, పార్టీలకు సేవ చేయడం కాదు. ప్రజలకు ఏమి కావాలో, దేని పరంగా స్పందించాలో దాని పరంగా స్పందిస్తాం తప్ప చంద్రబాబు నాయుడు కోసమో, జగన్ కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో ఎవరి కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించరు. ప్రజల కోసం స్పందిస్తాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి, ఇద్దరం కలిసి ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలను ప్రజలకు తీసుకెళ్తాం తప్ప మాకు మరే ప్రజా సేవకులే తప్ప ఇంకొక ఉద్దేశం ఉండదు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా రాజకీయాలు రెడ్డి, కమ్మ, కాదు అంటే బలిజ, ఈ 3 సామాజిక వర్గాల మీదనే డిపెండ్ అయి నడుస్తుంటాయి. మీరు ఎందుకు అనూహ్యంగా ఒక బీసీ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు? దీని అర్థం ఏంటి? అనుకున్న మర్మం ఏంటి? రామకృష్ణ గారు మంచి ఒక సమయానికి కావాల్సిన ప్రశ్నను స్పందించారు. ఇది ఎందుకంటే ఈ విషయం ప్రజలకు కూడా తెలియజేయాలి.
భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తకు మొదటి ప్రాధాన్యత, భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాలకు మొదటి ప్రాధాన్యత. ఏదైతే విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు సుమారుగా 30 సంవత్సరాల పైగా పార్టీకి సేవ చేస్తున్నటువంటి నిబద్ధ గల కార్యకర్తను ఎంచుకొని ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవి విషయం. సమాజంలో వెనుకబడ్డటువంటి బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఒక బీసీకి కేటాయించలేదు. మోడీ గారు లాంటి ఒక బీసీని, వెనుకబడ్డ వర్గాలకు చెందిన వ్యక్తిని ఈ భారతదేశ ప్రధానిగా చేసి, భారతదేశంలో బీసీలు అనేది ఒక వర్గం కాదు, వాళ్ళు ఒక బలమైన శక్తిగా తయారు చేయడం ఒక ప్రధాన ఉద్దేశంతోనే బీజేపీ ముందుకెళ్తుంది. ఒక మాధవ్ గారినే కాదు, మన శ్రీనివాస వర్మ గారు ఏబీవీపీ నుంచి ఒక చిన్న సామాన్యమైన కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగారంటే ఒక కార్యకర్తను గౌరవించుకోవడం. అలానే సత్యకుమార్ గారు ఒక చిన్న కార్యకర్త ఏబీపీ స్టూడెంట్ నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా కేంద్రంలో రకరకాల విషయాలను స్పందిస్తున్నారంటే ఒక కార్యకర్తలకు న్యాయం చేయడమే. సోమవీర్రాజు గారు ఉన్నారు, 4 దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీ కోసం, జనసంఘ్ కోసము వారు చేస్తున్న సేవాక్రమాలు గమనించి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వబడింది. అలానే పాకా వెంకట సత్యనారాయణ గారు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నేత, ఆయన్ను గౌరవించి రాజ్యసభ పంపించడం అంటే భారతీయ జనతా పార్టీ యొక్క విధానం తెలుస్తుంది. గత సంవత్సర కాలంలో మోడీ గారు ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ అవకాశం వచ్చినా కూడా ఒక బీసీని, ఒక విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని, ఒక సమాజ సేవకుని ఎలా నిర్ణయిస్తారనేది ఒక కుటుంబం కోసమో లేకుంటే వ్యక్తుల కోసమో పనిచేసే పార్టీ కాదు బీజేపీ. దేశం కోసం, ధర్మం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మాధవ్ గారిని నియమించడం జరిగింది. మాధవ్ గారు మంచి అనుభవజ్ఞులు, వారికి ఉన్నటువంటి అనుభవం ద్వారా అందరినీ కలుపుకొని చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. ఓకే, మాధవ్ గారు జిల్లాలో పర్యటిస్తున్నారు కదా, మీరు చెప్పిన సారథ్యం ప్రోగ్రాం ప్రకాశం జిల్లాకి ఎప్పుడు ఉంది, దాన్ని ఎలా విజయవంతం చేయబోతున్నారు? మాధవ్ గారు ఈ నెల 7వ తేదీన అనగా రేపు ప్రకాశం జిల్లాలో వారి సారథ్యం యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సారథ్యం అనేది ఒక ప్రజలకు ఒక చైతన్యం తీసుకురావడం కోసం, రైతులకు వాళ్ళ యొక్క భవిష్యత్తులో వారు ఇంకా పంటలు బాగా పండించుకునే దానికోసం ఏ విధమైన ప్రణాళికలు వేయచ్చు, యువతకు ఒక మార్గం తెలిసే కోసం, సమాజంలో మనం సింధూర్ లాంటి, పాకిస్తాన్ లాంటి ఒక దేశంతో, ఒక మనకు దాయాది దేశంతో పోరాడవలసి వచ్చినప్పుడు మన భారతీయులంతా ఒకటే అని చెప్పేసి మనం భారత జాతి కోసం అందరం భరతమాత బిడ్డలాగా ఎలాగైతే ఒకటేమో ఆ జాతీయ భావం పెంపొందించేందుకోసం, సమాజాన్ని ఒకటిగా నడిపించేందుకోసం కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని ప్రతి కార్యకర్త ద్వారా సమాజంలోని ప్రతి పౌరుడికి, ప్రజలకు గతంలో మనము ఎన్నో రాజకీయ నాయకులు చూసాం, ప్రధానమంత్రులు చూసాం, ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఇప్పుడు భరతమాత తనకు సేవ చేసే కోసం ఒక సేవకుని నియమించుకుంది. ఆ సేవకుడే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా, ఆర్థికంగానే కాదు అన్ని రంగాల్లో, వైద్య రంగంగా అన్ని రంగాల్లో మనం ఈరోజు మనకు కావాల్సిన మిసైల్స్ మనమే తయారు చేసుకుంటున్నాం. అంటే భారతదేశం ప్రపంచంలోనే 4వ శక్తివంతంగా దేశంగా తయారైందంటే ఎలా ముందుకెళ్ళాం, అది అందరి ప్రతి పౌరుడి యొక్క సహకారం ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి పౌరుడి సహకారం తీసుకునేందుకు మోడీ గారికి మనమంతంగా బలమిద్దామని, భవిష్యత్తులో ఏ దేశంతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా భారతీయుల్లో మనమంతా ఒకటి ఒక జాతీయ భావం తీసుకురావడం కోసం, సమాజాన్ని ఒకటిగా నడిపించడం కోసం, భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి వివరించడం కోసం, ప్రజలకు ముందుకు తీసుకెళ్లడం కోసం ఇది ఒక చైతన్య యాత్ర, ఇది ఒక అభివృద్ధి యాత్ర, ఇది ఒక స్ఫూర్తి యాత్ర. ఈ యాత్ర రేపు ఒంగోలుకు వస్తుంది. ఒంగోలులో రేపు ఛాయ్ పే చర్చతో మొదలవుతుంది. అలానే మహనీయులు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారిని స్మరించుకోవడం జరుగుతుంది. అలానే కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. అలానే సమాజంలో ఉన్న మేధావులతో చర్చ ఉంటుంది. అలానే ర్యాలీ ఉంటుంది. అలానే ఈ ప్రకాశం జిల్లాకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అధ్యక్షుల వారు వస్తున్నారు. ఆ మెసేజ్ జిల్లా అభివృద్ధి కోసం, ఆ మెసేజ్ పశ్చిమ ప్రకాశంలో పెండింగ్ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కోసం, ఆ మెసేజ్ ప్రకాశం జిల్లాలో వెనుకబడే ప్రాంతమైనటువంటి మార్కాపురం, వెంకటపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శిని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం కోసం, ఒక స్ఫూర్తి కోసం, ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా ప్రకటించి భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చే విధంగా తయారు చేయడం కోసం ఒక
స్ఫూర్తిదాయకం కోసం, ఒక అభివృద్ధి కోసం వస్తున్నారు. ఈ యాత్రను ప్రతి ఒక్క పౌరులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అందరి మద్దతు సహకారం ఉంది. యాత్ర ప్రతి జిల్లాలో కూడా అద్భుతంగా జరిగింది. నిన్న గుంటూరులో చూసాం, ప్రజల్లో ఒక చైతన్యం, భారతీయ జనతా పార్టీ అంటే ఒక ప్రేమ, ఒక ఆధ్యాత్మిక శక్తి, మన యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవించుకోవడం, సనాతన ధర్మం వైపుగా పయనించడం, ఈ అన్ని అంశాలను కూలంకషంగా ఒక తాటి మీద తీసుకురావడం, ఒక బాట మీద పయనించడం, అదే సారథ్యం, అదే మోడీ గారి సారథ్యం, అదే భారతీయ జనతా పార్టీ యొక్క సారథ్యం, అదే దేశ పౌరులకు కావాల్సినటువంటి సారథ్యం. ఓకే అండి, మా స్టూడియోకి వచ్చి బీజేపీ గురించి, నూతన అధ్యక్షుడి గురించి, అక్కడ కార్యకర్తలకు సంబంధించిన ప్రాధాన్యత గురించి అనేక అంశాలను చాలా అద్భుతంగా వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్తే అండి. మాకు అగ్ని న్యూస్ ద్వారా ఈ మా యొక్క యాత్ర విశేషాలను, సారథ్యం యొక్క భావాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారు రామకృష్ణ గారికి మరియు వారి సిబ్బందికి, నాగార్జునకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం మీరు చేస్తున్నటువంటి సేవకు మీకు సర్వదా రుణపడి ఉంటాం. మీ ద్వారా ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా అటు కేంద్రానికి, రాష్ట్రానికి తెలియజేస్తున్నారు. మీకు, మీ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.